రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల శంకర్ తీసిన భారతీయుడు 2 తీవ్రంగా నిరాశపరిచింది. గేమ్ చేంజర్కి ఏమైనా దెబ్బ పడుతుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పైగా సినిమాను ఈ ఏడాది క్రిస్మస్కి రిలీజ్ చేస్తామన్నట్లుగా నిర్మాత దిల్ రాజు చెప్పారు. అంటే పుష్ప 2తో గేమ్ చేంజర్ ఢీ కొట్టినట్లే. ఖచ్చితంగా చరణ్ హిట్టు కొట్టాల్సిందేనంటూ మెగా ఫ్యాన్స్ కూడా ప్రెస్టేజ్గా ఫీలవుతున్నారు. ఇలాంటి వేళ గేమ్ చేంజర్పై అంచనాలను అమాంతం పెంచేశారు యాక్టర్ రాజీవ్ కనకాల. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారతీయుడు 2 ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద అస్సలు ఉండదు. ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఈయన గ్లోబల్ స్టార్. ప్రస్తుతం ఒక రేంజ్లో ఉన్నారు. పద్మనాభ స్వామి ఆలయంలో బయటికి తీసిన మాలిగల్లో ఈయన ఒక మాలిగ. కాబట్టి డబ్బు వస్తూనే ఉంటుంది. గేమ్ చేంజర్ పై చాలా నమ్మకంగా ఉన్నాం. సాంగ్స్ అద్భుతంగా తీశారు. నేను విన్నది అయితే ఒక్కో సాంగ్ 10 రూపాయల నుంచి 12 కోట్లు ఖర్చు అయ్యాయి. అంత భారీగా ఉంటాయి సాంగ్స్. శంకర్ గారి సాంగ్స్ అంటేనే రిచ్నెస్ ఉంటుంది. చాలా అద్భుతంగా పాటలు తీశారు. ఓ ఫక్తు కమర్షియల్ సినిమా. బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. అలానే కథలో డ్రామా ఉంటుంది అంటూ రాజీవ్ కనకాల అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేమ్ చేంజర్కి సూపర్ హైప్ ఇచ్చావన్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.